హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్పెషల్ టెస్ట్ సోషల్ స్టడీస్ పార్ట్ ఏ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే ఈ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ ఒకసారి తెలుసుకుందాం. ఎలా క్వశ్చన్స్ వచ్చాయి, మనం ఎలా ఆన్సర్ చేయాలనేది ఒక అనాలిసిస్ చేద్దాం. చూద్దాం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందనేది. సెక్షన్ 1లో మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ ఈచ్, 12 మార్క్స్. ఎలాంటి చాయిస్ ఉండదు. వి నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ చిప్కో మూవ్మెంట్ స్టార్టెడ్? మెన్షన్ few qualities that you like in your favorite freedom fighter. Write the difference between multinational companies and local companies. Suggest 2 measures for successful implementation of Food Security Act. సో ఈ విధంగా ఇచ్చి ఒక టేబుల్ మాత్రం కంపల్సరీ అడుగుతాడు. నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ ల్యాక్ హెక్టర్స్, ఈ విధంగా ఒక టేబుల్ ఇచ్చి దానికి రిలేటెడ్గా 2 క్వశ్చన్స్ అడుగుతాడు 2 మార్క్స్కి. అండ్ అబ్జర్వ్ ద గివెన్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో టేబుల్ అండ్ మ్యాప్ రెండు ఇచ్చాడు. యూజువల్గా ఏదో ఒకటి ఇస్తాడు అండ్ ఒక స్లోగన్, డ్రా అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా ఆర్ తెలంగాణలో ఇస్తాడు ఆ విధంగా. సో ఇక్కడ రెండు ఇచ్చాడు, ఒకటి మ్యాప్, ఇంకోటి టేబుల్. సో ఇక్కడ ఈజీ టు స్కోర్ మార్క్స్ ఫర్ దిస్. సెక్షన్ 2లో 6 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఈచ్, 24 మార్క్స్. ఇలాంటి చాయిస్ ఉండదు. వీ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఇంటర్ప్రెట్. ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతాడు బోర్డ్ ఎగ్జామ్లో కూడా. సో ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి పారాగ్రాఫ్ అనేది సపరేట్ వీడియో చేస్తాను. అండ్ దిస్ ఇంటర్ప్రెట్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో దేర్ ఫర్ 6 మార్క్స్. 4 మార్క్స్ ఉంటుంది, 6 మార్క్స్ ఉంటుంది. డెఫినెట్గా మీరు నేర్చుకోవాల్సిందే ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనేది. ఈజీయే, కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ తర్వాత చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, ప్రిపేర్ ఏ ప్యాంప్లెట్ హైలైటింగ్ ద నీడ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఒక ప్యాంప్లెట్ అయినా స్లోగన్ అయినా అడిగే అవకాశాలు ఉన్నాయి బోర్డ్ ఎగ్జామ్లో. సో ఈ విధమైన క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. Write a short note on non-aligned movement. 10th question, what are the main aims of 42nd constitutional amendment? 11th question, locate the following places in the given old map. So Japan, Iran, New York, Germany. 4 places అడుగుతాడు, 4 మార్క్స్. ఇంకో విషయం ఏంటంటే స్టూడెంట్స్, 4 మార్క్స్లో వరల్డ్ మ్యాప్ అడిగితే 6 మార్క్స్లో ఇండియా మ్యాప్ అడుగుతాడు. ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా అడగచ్చు. 4 మార్క్స్కి ఇండియా మ్యాప్ అడిగితే 6 మార్క్స్కి వరల్డ్ మ్యాప్ అడుగుతాడు. So anything is possible. You can expect either way. Observe the given graph and analyze it. This is the next important expected question. Analyze graph. దీనికి 4 మార్క్స్ ఉంటాయి. ద సేమ్ క్వశ్చన్ విల్ బి దేర్ ఫర్ 6 మార్క్స్ ఆల్సో. అది కూడా చూద్దాం సెక్షన్ 3లో. సెక్షన్ 3లో 4 క్వశ్చన్స్ ఉంటాయి, 6 మార్క్స్ ఈచ్, 24 మార్క్స్. ఇందులో చాయిస్ ఉంటుంది స్టూడెంట్స్. 6 క్వశ్చన్స్ ఇస్తాడు, మనము ఏదైనా 4 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద వార్స్ అట్ ప్రజెంట్. 14th question, explain any 2 movements led by women. 15th question, read the paragraph and interpret it. సేమ్ క్వశ్చన్ 4 మార్క్స్ ఉంటుంది, 6 మార్క్స్ కూడా ఉంటుంది. సేమ్ అంటే ప్యాసేజ్ వేరేగా ఇస్తాడు, ఇన్ఫర్మేషన్ వేరేగా ఉంటుంది. కానీ ఇంటర్ప్రెట్ అనే క్వశ్చన్ 4 మార్క్స్ అడుగుతాడు, 6 మార్క్స్ అడుగుతాడు, 10 మార్క్స్. హౌ డస్ ద గవర్నమెంట్ ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా? 20th question, locate the following places in the given map of India. సో 6 ప్లేసెస్ ఇస్తాడు, 6 మార్క్స్. 23.5 degrees north latitude, Malabar coast, Godavari river, Anaimudi, Darjeeling, the state in which Mishmi hills are located. సో ఈ విధమైనగా క్వశ్చన్స్ ఉంటాయి, కానీ డిఫరెంట్గా ఉంటాయి. సో మేక్ ఏ నోట్. అబ్జర్వ్ ద గివెన్ గ్రాఫ్ అండ్ అనలైజ్ ఇట్. ఇంతకుముందు చెప్పినట్టు 4 మార్క్స్ ఉంటుంది, అనలైజ్ 6 మార్క్స్ కూడా ఉంటుంది. This is Hyderabad district question paper. Thank you for watching. Please give a like and share with your friends. And all the best for the exams.